సహకారం ద్వారా సమృద్ధి భారత సహకార రంగంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. వసుదైవ కుటుంబకం అనే దార్శనికతతో సహకారసే సమృద్ధి అనే నినాదంతో భారతదేశ సహకార రంగం గత కొంతకాలంగా బలోపేతమయ్యింది. అట్టడుగు స్థాయి సహకార సంఘాలకు సాంకేతిక ఆర్థిక సహాయాన్ని అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2021లో ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. అప్పటి నుండి సహకార సంఘాలు ఉమ్మడి యాజమాన్యం, పరస్పర మద్దతు, సమ్మిళిత అభివృద్ధి సంస్థలుగా సేవలందిస్తున్నాయి. గ్రామీణ రుణాల నుండి పాడి, మత్స్య, గృహ, మార్కెటింగ్ రంగాల వరకు సహకార సంఘాలు ఎంతో మందికి మార్కెట్లు, ఆర్థిక వనరులు, జీవనోపాధిని పొందేందుకు వీలు కల్పించాయి. వినియోగదారుల సహకార సంఘాలు, ఉత్పత్తిదారుల సహకార సంఘాలు, గృహ నిర్మాణ సహకార సంఘాలు, వ్యవసాయ పరపతి సంఘాలు ప్రధానంగా కలిగిన ఈ సంఘాలు దాదాపు 30 కోట్ల మంది ప్రజల జీవితాలకు సహకారం అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 2,55,000కు పైగా గ్రామ పంచాయతీలలో సహకార సంస్థలు స్థాపించబడ్డాయి. నమోదైన 8 లక్షలకు పైగా సహకార సంస్థలలో 6 లక్షలకు పైగా సహకార సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ శాఖ చేపడుతున్న చర్యలు సహకార రంగపు పరివర్తనాత్మక సామర్థ్యాన్ని వెలికితీయాలని కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తున్నాయి. సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జులై 6వ తేదీన ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించారు. భారతదేశ సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల డిజిటల్ పరివర్తన, గ్రామీణ సహకార మౌలిక సదుపాయాల విస్తరణ, పాడి, వ్యవసాయం, బ్యాంకింగ్, గ్రామీణ జీవనోపాధులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ సందర్భంగా పలు నూతన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా సహకార రంగానికి పునాది లాంటి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు PACS వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించారు. 50,000 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను ఈ PACS అంటే డిజిటల్ సంఘాలుగా మార్చడం ఒక ముఖ్యమైన విశేషం. సహకార నిల్వ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి 47 ధాన్యం నిల్వ గోదాములకు ఈ కార్యక్రమంలో శంకుస్థాపన చేయడం జరిగింది. పాల సేకరణ, పంపిణీ నిర్వహణను మెరుగుపరచడానికి జాతీయ పాడి అభివృద్ధి బోర్డు కోసం ఒక పాల సరఫరా సమీక్ష డాష్ బోర్డు పోర్టల్ను ప్రారంభించారు. అదనంగా జాతీయ పట్టణ సహకార ఆర్థిక అభివృద్ధి సంస్థ యొక్క 2 ప్రధాన కార్యక్రమాలైన సహకార CBS, సహకార సహయోగిలను ఆవిష్కరించారు. సహకార CBS పట్టణ సహకార బ్యాంకుల కోసం రూపొందించిన ఒక కేంద్రీకృత కోర్ బ్యాంకింగ్ పరిష్కారం. సహకార సహయోగి వినియోగదారుల సేవలు, బ్యాంకింగ్ కార్యకలాపాలను మెరుగుపరచడానికి రూపొందించిన ఒక సంభాషణాత్మక AI ఆధారిత వేదిక. సహకార రంగంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, आत्मनिर्भरता में भारत की अनेक मुश्किलों का हल है और आत्मनिर्भरता का एक बेहतरीन मॉडल सहकार भी है। पूज्य बापू ने सहकार के से स्वावलंबन का जो मार्ग दिखाया, उसको सरदार साहब ने जमीन पर उतारने का काम किया। और जब सहकारी की बात आती है साथियों, सहकारी क्षेत्र में अमूल ने एक अपनी पहचान बना दी। अमूल जैसे ब्रांड ने पूरी दुनिया में गुजरात के कोऑपरेटिव मूवमेंट की एक ताकत का परिचय कराया है, एक पहचान बनाई। సహకార సంఘాలపై కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ, जो संपूर्ण देश की अर्थतंत्र को तो गति दे ही सकता है, परंतु 140 करोड़ की आबादी को काम, सम्मान और उनको समृद्ध बनाने का काम अगर सबसे ज्यादा कोई सेक्टर कर सकता है तो हमारा कोऑपरेटिव सेक्टर कर सकता है। तो मित्रों, मैं तो आज आपका आह्वान करने आया हूँ, आइए सहकारिता मंत्रालय के साथ जुड़िए और जुड़कर भारत के कोऑपरेटिव मूवमेंट को नई गति, नई दिशा और नए लक्ष्य को सिद्ध करने के लिए हौसला दीजिए। यही मेरी आप सभी से प्रार्थना है। ఆర్థిక వ్యవస్థలోని దాదాపు ప్రతి రంగానికి విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్దదైన భారతదేశ సహకార వ్యవస్థ క్షేత్రస్థాయి ఆర్థిక భాగస్వామ్యానికి వెన్నెముకగా నిలుస్తూ రైతులు, పాడి ఉత్పత్తిదారులు, మత్స్యకారులు, చేతివృత్తులవారు, కార్మికులను ఆదాయ అవకాశాలతో అనుసంధానిస్తోంది. గత 5 ఏళ్లుగా భారతదేశ సహకార వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పరివర్తనాత్మక సంస్కరణలను చేపట్టింది. ఈ సంస్కరణలు సహకార సంఘాలను మరింత ఆర్థికంగా చైతన్యవంతంగా, సమ్మిళితంగా, పారదర్శకంగా, డిజిటల్ సాధికారత కలిగినవిగా తీర్చిదిద్దడంపై దృష్టి సారించాయి. సహకార మంత్రిత్వ శాఖను స్థాపించినప్పటి నుండి 152కు పైగా ప్రధాన కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. ఈ కార్యక్రమాలు సాంప్రదాయ సహకార సంస్థలను ఆధునీకరించడంతో పాటు వృద్ధికి, వైవిధ్యీకరణకు కొత్త అవకాశాలను సృష్టించాయి.
ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు స్వల్పకాలిక సహకార పరపతి వ్యవస్థకు క్షేత్రస్థాయి పునాదిగా నిలుస్తాయి. ఇవి గ్రామీణ ఆర్థిక సేవలకు తొలి సంప్రదింపు కేంద్రంగా పనిచేసే బహుళ సేవా సంస్థలుగా చురుకుగా పనిచేస్తున్నాయి. 2,925 కోట్ల రూపాయల బడ్జెట్తో దేశవ్యాప్తంగా దాదాపు 63,000కు పైగా పీఏసీఎస్లలో ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ను ప్రవేశపెట్టారు. ఇది పారదర్శకతను పెంచడమే కాకుండా 14 ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. పీఏసీఎస్ల డిజిటలైజేషన్ పారదర్శకత, జవాబుదారీతనం, సేవల పంపిణీని గణనీయంగా మెరుగుపరిచింది. ప్రతి పంచాయతీని సహకార సంస్థలతో అనుసంధానించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. కొత్త మోడల్ బైలాస్ ప్రకారం కేవలం రుణాలు ఇవ్వడమే కాకుండా పీఏసీఎస్లు ఇప్పుడు 25కు పైగా ఇతర వ్యాపారాలు చేసుకునే వీలుంది. రైతులకు ఒకే చోట అన్ని సేవలు అందించేలా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేశారు. 54,000కు పైగా పీఏసీఎస్లు ఇప్పుడు డిజిటల్ సేవా కేంద్రాలుగా మారి గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ పథకాలు, విమాన, రైలు టికెట్లు, ఆధార్ సేవలను అందిస్తున్నాయి. 39,000కు పైగా సంఘాలు ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు విక్రయించే పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా రూపొందాయి. ఇప్పటి వరకు 37,454 కొత్త బహుళ ప్రయోజన ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, పాడి, మత్స్య సహకార సంఘాలుగా నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 2,55,000కు పైగా గ్రామ పంచాయతీలలో పీఏసీఎస్లు ఉన్నాయి. 87,159కి పైగా గ్రామ పంచాయతీలకు పాడి సహకార సంఘాలు, 29,964కి పైగా గ్రామ పంచాయతీలకు మత్స్య సహకార సంఘాలు విస్తరించాయి. 3 बहुराज्यीय सहकारी समिति बनाई है, एक एक्सपोर्ट के लिए, एक बीज के लिए और एक ऑर्गेनिक के सर्टिफिकेशन, ब्रांडिंग और मार्केटिंग। मैं पूरे विश्वास के साथ कह सकता हूं ये तीनों समितियां आने वाले दिनों में जिस तरह से हमारे कोऑपरेटिव के आज अमूल, इफ्को, क्रिप्को बहुत अच्छी कोऑपरेटिव दुनिया जानती है, इसी प्रकार से तीनों समितियां आगे बढ़ेगी, इसका मुझे विश्वास है। ఈ విస్తరణ సహకార సేవల లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలలో ఆ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. ప్రభుత్వం సహకార సంఘాల ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద వికేంద్రీకృత ధాన్యం నిల్వ పథకాన్ని కూడా అమలు చేస్తోంది. 145 పీఏసీఎస్లలో గోదాముల నిర్మాణం పూర్తయింది. ఈ గోదాములు 68,702 మెట్రిక్ టన్నులకు పైగా నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ గోదాములు స్థానికంగా నిల్వ చేసుకునే వీలు కల్పించడం, సరైన మార్కెట్ సమయపాలనను అందించడం, పంట కోత అనంతర నష్టాలను తగ్గించి రైతుల ఆదాయాలను మెరుగుపరచడంలో సహాయపడుతున్నాయి. మెరుగైన సేకరణ, మార్కెట్ లభ్యత కోసం సహకార సంఘాలను ఆధునిక రైతు సంఘాలతో అనుసంధానిస్తున్నారు. సుమారు 4,200 పీఏసీఎస్లకు తక్కువ ధరకే మందులు అమ్మే జన ఔషధీ కేంద్రాలు పెట్టేందుకు అనుమతులు లభించాయి. విధాన సంస్కరణలు సహకార సంఘాల ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరిచాయి. సహకార సంఘాలకు కార్పొరేట్ సంస్థలతో సమానంగా వ్యాపార వెసులుబాటు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం పన్నుల భారాన్ని తగ్గించింది. ఉపసంహరణ పరిమితిని పెంచుతూ నగదు ఉపసంహరణలపై టీడీఎస్ లేకుండా పరిమితిని 3 కోట్ల రూపాయలకు పెంచారు. పాడి పరిశ్రమ సహకార సంఘాల ద్వారా పాలు సేకరించే సామర్థ్యాన్ని రాబోయే 5 ఏళ్లలో 50% పెంచాలని వైట్ రెవల్యూషన్ 2.0 ప్రారంభించారు. ఇందులో మహిళల భాగస్వామ్యానికి పెద్దపీట వేశారు. ఈ వైవిధ్యీకరణ గ్రామస్థాయిలో నిత్యావసర సేవల లభ్యతను మెరుగుపరిచింది. నాణ్యమైన విత్తనాల కోసం భారతీయ బీజ్ సహకారీ సమితి లిమిటెడ్ బీబీఎస్ఎస్ఎల్, ఆర్గానిక్ ఉత్పత్తుల కోసం నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ ఎన్సీఓఎల్, నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ ఎన్సీఈఎల్ వంటి జాతీయ సంస్థలను స్థాపించారు. బీబీఎస్ఎస్ఎల్ సహకార నెట్వర్క్ ద్వారా భారత్ బీజ్ బ్రాండ్ పేరుతో నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి, సేకరణ, పంపిణీని చేపడుతుంది. సేంద్రియ ఉత్పత్తుల సమీకరణ, సేకరణ, ధృవీకరణ, పరీక్ష, బ్రాండింగ్, మార్కెటింగ్ కోసం ఎన్సీఓఎల్ పనిచేస్తుంది. ఈ సంవత్సరం జూన్ నాటికి దీనిలో 14,286 సభ్య సహకార సంఘాలు ఉన్నాయి. ఎన్సీఈఎల్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సహకార సంఘాలు ఉత్పత్తి చేసిన మిగులు వస్తువులు, సేవలను ఎగుమతి చేయడానికి సహకరిస్తుంది. ఈ ఏడాది జూన్ నాటికి ఎన్సీఈఎల్ 38 దేశాలకు 6,295 కోట్ల రూపాయల విలువైన 15.4 లక్షల మెట్రిక్ టన్నుల ఎగుమతులను నమోదు చేసింది. సహకార రంగం కేవలం వ్యవసాయానికి పరిమితం కాకుండా రవాణా రంగంలోకి కూడా అడుగుపెట్టింది. డ్రైవర్ల యాజమాన్యంలో నడిచే భారత్ టాక్సీ సహకార ప్లాట్ఫామ్ లక్షలాది మంది డ్రైవర్లు, కస్టమర్లతో మెట్రో నగరాల్లో విజయవంతంగా నడుస్తోంది. ప్రజలకు సరసమైన, సురక్షితమైన, నమ్మకమైన రవాణా సేవలను అందిస్తూనే డ్రైవర్లకు ఆర్థిక సాధికారత కల్పించడం దీని లక్ష్యం.
ప్రస్తుతం భారత్ టాక్సీలో 6,37,000 మంది రిజిస్టర్డ్ డ్రైవర్లు, 35,77,000 మంది రిజిస్టర్డ్ కస్టమర్లు ఉన్నారు. ఈ సేవ ఢిల్లీ, ఎన్సీఆర్, గుజరాత్, లక్నో, చండీగఢ్, ముంబై, జైపూర్, కాన్పూర్లలో అందుబాటులో ఉంది. రాబోయే కొద్ది నెలల్లో రాంచీ, పాట్నా, గౌహతి, భోపాల్, కోల్కతా, ఇండోర్, నాగపూర్లలో కార్యకలాపాలను ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. मित्रों, भारत टैक्सी की ही तर्ज पर यूटिलिटी एग्रीगेटर कोऑपरेटिव को हम आगे आने वाले दिनों में विकास करने वाले हैं और दोनों प्रकार के इंश्योरेंस इफ्को टोक्यो के प्रयोग को सफल करते हुए हम एक कोऑपरेटिव लाइफ इंश्योरेंस की कंपनी भी बनाने जा रहे हैं, जो इंश्योरेंस के क्षेत्र में भी कोऑपरेटिव को बहुत आगे बढ़ाएगी. मित्रों, ये 5 साल एक प्रकार से इसका पल पल, दिन दिन, हर महीना, हर साल कोऑपरेटिव के इंफ्रास्ट्रक्चर को सैन बढ़ाने में हमारे मंत्रालय ने सभी को साथ लेते हुए बहुत परिश्रम किया है. సహకార రంగంలో వృత్తి నైపుణ్యాలు పెంచడానికి, పరిశోధనలు చేయడానికి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా త్రిభువన్ సహకార విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇది కింది స్థాయి సిబ్బంది నుంచి నాయకుల వరకు అందరికీ ఆధునిక నిర్వహణ పద్ధతుల్లో శిక్షణ ఇస్తుంది. నేషనల్ కౌన్సిల్ ఫర్ కోఆపరేటివ్ ట్రైనింగ్, నాబార్డు ద్వారా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఇవి సహకార సంఘాలలో పాలన, నాయకత్వం, నిర్వహణ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తాయి. సహకార సంఘాల వృద్ధికి ఆర్థిక వనరులను సమకూర్చడంలో నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్సీడీసీ కీలక పాత్ర పోషించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎన్సీడీసీ 1.55 లక్షల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయగా 1.27 లక్షల కోట్ల రూపాయలను విడుదల చేసింది. అలాగే 10,000 రైతు ఉత్పత్తిదారుల సంస్థలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రోత్సాహక పథకం కింద ఈ సంవత్సరం మే నాటికి ఎఫ్పీఓలు, క్లస్టర్ ఆధారిత వ్యాపార సంస్థలకు 2,320 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఈ నిరంతర ఆర్థిక సహకారం వివిధ రంగాలలో సహకార వ్యవస్థ విస్తరణను వేగవంతం చేస్తుంది. గడిచిన 5 సంవత్సరాలలో సహకార మంత్రిత్వ శాఖ సహకార సంఘాలను సమ్మిళిత వృద్ధికి చోదక శక్తులుగా మార్చింది. పటిష్టమైన సంస్థలు, మెరుగైన సేవల పంపిణీ, విస్తృత డిజిటల్ వినియోగం క్షేత్రస్థాయి ప్రభావాన్ని పెంచాయి. విస్తరించిన మౌలిక సదుపాయాలు, మెరుగైన మార్కెట్ సదుపాయం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేశాయి. సహకార సంఘాల నేతృత్వంలోని అభివృద్ధి ద్వారా ఇప్పుడు మహిళలకు, రైతులకు మరిన్ని గొప్ప అవకాశాలు లభిస్తున్నాయి. కేవలం రుణాలు ఇచ్చే సంస్థలుగా ఉన్న సహకార సంఘాలను సాంకేతికత జోడించి గ్రామీణ వృద్ధి కేంద్రాలుగా మార్చడం ద్వారా భారతదేశ సహకార ఉద్యమం వ్యవస్థాగతంగా, ఆర్థికంగా అత్యంత బలోపేతమవడం ఎంతో అభినందనీయం. సహకారం ద్వారా సమృద్ధి, భారత సహకార రంగంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.